నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే ఈ రోజు స్పెషల్ డిబేట్ మంత్రి మింగారా ఈఎస్ఐ స్కామ్ సంబంధించినటువంటి డిబేట్ లో ఈ రోజు చర్చించబోతున్నాం విషయాలన్నిటిని ఈఎస్ఐ స్కామ్ లో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు విజిలెన్స్ దర్యాప్తులోనూ ఇదే విషయం వెల్లడించారు ఈఎస్ఐ స్కామ్ లో విజిలెన్స్ నివేదిక వచ్చిందని దాని ప్రకారమే దర్యాప్తు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఏసీబీ దర్యాప్తులో అక్రమాలు నిర్ధారణ అయ్యాక నిందితులను అరెస్టు చేశామని వివరించారు మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ దీంట్లో 2014 నుంచి 19 వరకు ఈ వైద్య పరికరాలు పర్చేసింగ్లోనే అక్రమాలు జరిగారని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద దర్యాప్తు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఆ నివేదిక మీద మళ్ళీ అందులో అక్రమాలు ఉన్న అవినీతి ఉందని చెప్పి అది ఏసీబీకి ప్రభుత్వం నుంచి వచ్చింది ఏసీబీ వారు కూడా దీన్ని దర్యాప్తు చేసిన తర్వాత సుమారు 150 కోట్లు ఇందులో ఈ స్కామ్ జరిగినట్టు దర్యాప్తులో వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏంటంటే నిబంధనలు ఉల్లంఘించి ఈ అక్రమాలు జరిగాయి నామినేషన్ బేసిస్లో టెండర్స్ కేటాయించి మార్కెట్ రేటు కన్నా సుమారు 50% నుంచి 130% వరకు ఎక్స్ట్రా రేట్స్ ఇవన్నీ వేసి ఈ అవుట్ ఆఫ్ 988 క్రోర్స్ 988 కోట్లు ఈ 5 సంవత్సరాలుగా కేటాయించిన దాంట్లో 150 కోట్లు అక్కడ అవినీతి జరిగినట్టు ఈ ఏసీబీ దర్యాప్తులో చేరింది దీంట్లో సికే రమేష్ కుమార్ డైరెక్టర్ ఎక్స్ డైరెక్టర్ అని రిటైర్ అయిపోయారు ఆయన అలాగే డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కూడా ఒక డైరెక్టర్ రాజమండ్రి అందులో మన ఎక్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిన తర్వాత వీళ్ళందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ జ్యూరిడిక్షన్ జడ్జి గారు ఏసీబీ కోర్టు జడ్జి విజయవాడ కోర్టులో వాళ్ళని ఏసీబీ వారు హాజరు పెడుతున్నారండి ఇందులో ఏంటంటే ఈ టెలి హెల్త్ అని ఒకటి ఉంది టెలి హెల్త్లో ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రతి మెంబర్కి కాకుండా ఎవరికైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకే ₹80 వాళ్ళు టెలి సర్వీస్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయాలి ఈ వీళ్ళు అది కాకుండా వీళ్ళు ₹4.80 చొప్పున కలెక్ట్ చేసి ఇదేంటంటే 100 కొంతమంది ఉంటే 1000 మంది మెంబర్స్ ఉంటే 1000 మంది చెప్పిన ఎవరికైతే సర్వీస్ చేశారో వాళ్ళకే కాదు తాము అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతనే ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశామని విశాఖ రేంజ్ ఏసీపీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు ఈ కేసులో ఇంతవరకు 6గురిని అదుపులోకి తీసుకున్నామని నియమ నిబంధనలను ఉల్లంఘించి మార్కెట్ ధర కన్నా ఎక్కువ మందులకు సంబంధించిన రేటుకు కొనుగోలు చేయడం ద్వారా ఖజానాకు నష్టం కలిగించారన్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు ఈ కేసులో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు జీకే రమేష్ కుమార్ విజయ్ కుమార్లను అరెస్టు చేశామన్నారు రూపాయలు 988 కోట్ల కొనుగోలులో దాదాపు 150 కోట్లకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయని ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి కోరుతామని ఆయన చెప్పారు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే కోర్టులో ప్రవేశపెట్టడానికి వారందరినీ తరలిస్తున్నటువంటి విజువల్స్ కొద్దిసేపటిని మనం చూడడం జరిగింది అన్ని రకాల పరికరాలను మార్కెట్ ధర కన్నా ఎక్కువ సంఖ్యలో అధికంగా వెచ్చించి కొన్నారని తెలిపారు మందులు ల్యాబ్ కిట్స్ సర్జికల్ పరికరాలు
తదితరాలను 50% నుంచి 130% వరకు అధిక ధర వెచ్చించి కొన్నారని తెలిపారు. సహచార మంత్రిగా ఉన్నాడు. అతను అరెస్టును ఖండిద్దామని విజయవాడ బయలుదేరితే, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బయలుదేరితే మరి వాళ్ళ పోలీసులను పెట్టి హౌస్ అరెస్టు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఎన్నికల ముందు సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు, పాదయాత్ర అన్నారు, మీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు. 12 నెలలు ఏడాది అయిపోయింది. పోలవరం అడ్డగోలుగా మాట్లాడారు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అడ్డగోలు ఆరోపణలు చేశారు. చిట్ట చివరికి నిర్ణయం చేస్తున్నారు. మజ్జిగ 1,49,00,000 రూపాయల మజ్జిగ కొనుగోలు ఆన్లైన్ టెండర్లో జరిగింది. దాని మీద అవినీతి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ, మజ్జిగ మీద నెయ్యి మీద సిబిఐ ఎంక్వైరీ స్థాయికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ కేసులు బనాయించి వాళ్ళ అచ్చెన్నాయుడు గారిని అడ్డుకోవాలని. అచ్చెన్నాయుడు రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడును ఎదుర్కోలేక అరెస్టు చేయించారని తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను శాసనసభ వేదికగా ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడిని చట్టవిరుద్ధంగా కిడ్నాప్ చేశారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఉన్మాదం, పిచ్చి పరాష్టకాష్టకు చేరిందని చంద్రబాబు మండిపడ్డారు. శాసనసభ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు దురదృష్టం. ఇది కరెక్ట్ కాదు. అది ఎర్రనాయుడు గారి కుటుంబం ఈరోజు కూడా అచ్చెన్నాయుడు గారు డిప్యూటీ లీడరు, ఒక ఎంపీ, ఇంకొక ఎమ్మెల్యే ఉండే కుటుంబం అది. మీరు ఏదైనా ఉంటే ఎస్సీబీ నోటీస్ ఇస్తే ఎన్ని గంటకు రమ్మంటే అన్ని గంటకు వచ్చేసి అటెండ్ అవుతాడు. పారిపోయే నాయకుడు కాదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా మాజీ మంత్రిని మీరు అరెస్ట్ చేయటము దురదృష్టం. ఇది అన్ఫార్చునేట్, నథింగ్ బట్ హెరాస్మెంట్. మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేమేదో కేసుల్లో ఇరుక్కున్నాం, మేము జైలుకు పోయించాం కాబట్టి మిమ్మల్ని కూడా పంపిస్తాము, వేధిస్తాము అన్నట్టు ఉంది తప్ప, మీరు వచ్చి 1-2 నెలలు అవుతుంది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మీద నిజంగా తప్పులు ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేరు? ఈరోజు నేరుగా అచ్చెన్నాయుడు గారిని ఉదయం 7:30 గంటలకి మీరు ఇంటికి వెళ్ళి టైం ఇవ్వకుండా, ఆరోగ్యం బాగాలేదన్నా ఒక దొంగని, క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు చేయటం ఇది సహించరాని విషయం. మంత్రి మింగారా అనేటువంటి చర్చా కార్యక్రమం ప్రారంభించే ముందు ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి వచ్చినటువంటి అద్దపల్లి శ్రీధర్, వైసీపీ అధికార ప్రతినిధి, జయప్రకాష్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే గారు. నమస్తే అండి సార్. ఈరోజు అచ్చెన్నాయుడుకు సంబంధించినటువంటి అరెస్టు విషయంలో అద్దపల్లి శ్రీధర్ గారు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక 1 year కిందనే అచ్చెన్నాయుడు దీనికి సంబంధించి కుట్ర జరుగుతుంది అనేటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది అనేటువంటిది స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి టీడీపీ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ఒక 6-7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ద డైరెక్టర్స్. September 27, 2019 అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళనుకో దేవిక రాణి గారు ఇండియన్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, దెన్ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టరు, కన్సర్న్ స్టాఫ్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. 6 ఏమో ఆఫీషియల్ స్టాఫ్ మెంబర్స్ ప్లస్ 2 ఏమో అన్అఫీషియల్ మెంబర్స్, అంటే ఎవరైతే ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నారో ఓమ్ని మెడి సంస్థను వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరూ 4 సంస్థల ఎండీలని, డైరెక్టర్లు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా. సేమ్ ఎవరైతే ప్రైవేట్ వ్యవస్థలు, ఎవరైతే సంస్థలు ఉన్నాయో ఓమ్డి ఎండి వీళ్ళందరూ కూడా దేవర్ ఆపరేటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు 2019లోనే. అప్పటి నుంచి కూడా వాళ్ళ శిక్ష అందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు అది వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని విజిలెన్స్ ఆటోమేటిక్గా సిస్టమ్స్ ఆర్ దేర్. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, రా ఎలా ఉంటుందో, ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో, లేకపోతే సంస్థలు ఎలా పనిచేస్తాయో విజిలెన్స్ ఆటోమేటిక్గా సూమోటోగా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా. అండ్ కంటిన్యూస్గా దెన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వారు స్పెసిఫిక్గా అక్కడ ఉన్న బాస్ ఇలాంటివన్నీ కూడా పక్క రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలు ఏమైనా జరిగితే మన రాష్ట్రాలు అలాంటివి జరిగి బేరీ చేసుకుని చేస్తారు. ఆ విధంగా ఎంక్వైరీ కూడా చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీలో 3 ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు 3 అరెస్ట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు. దీంట్లో ఏమున్నది? ఇప్పుడు
మినిస్టర్ గారిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ కొంతమంది మినిస్టర్ని ఎలా అరెస్ట్ చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి మాజీ మంత్రి వాళ్ళ లెక్కలో మినిస్టర్ అన్నారు. వాళ్ళ మాటలే చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు వాళ్ళ మాటలే చెప్తున్నాను నేను. మా మినిస్టర్ని అరెస్ట్ చేస్తారు అంటే మాజీ అంటే మినిస్టర్ అన్నా మాజీ అయినా ఏదన్నా కూడా యూ కెన్ అరెస్ట్ ఎనీబడి ప్రొవైడెడ్ ఇఫ్ దేర్ ఇస్ సఫిషియంట్ రీజన్స్, ఏమైనా ఎవిడెన్స్ ఇవన్నీ ఉంటే. మాజీ మంత్రిని తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల్ని అరెస్ట్ చేయలేదు కదా. నయీముద్దీన్ కేసు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక 6-7 మంది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం, ఒక 6-7 మంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. కొంతమంది రాజకీయంగా వాళ్ళు పక్కన పెట్టారు, వాళ్ళు ఏమీ అరెస్ట్ చేయలేదు, లేకపోతే ఏమీ చేయలేదు. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వారి ఇష్టం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో స్పెసిఫిక్గా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉందా లేదా మేజర్గా. అంటే మిగతా 6-7 మంది ఆఫీసర్స్ అరెస్ట్ చేస్తే తెలుగుదేశం నాయకులకి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో వాళ్ళు ఎవరు కిక్ బ్యాక్లు ఇచ్చారు అవంతా కూడా మాట్లాడుకుంటే క్లియర్గా విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్టర్ హ్యాస్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ హ్యాస్ యాక్టెడ్ అపాన్ ఇట్. చీఫ్ సెక్రటరీ గారు హ్యాస్ రిఫర్డ్ ద ఫైల్ బ్యాక్ టు ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ రిఫర్ చేస్తే వారు ఏసీబీకి డైరెక్ట్ చేస్తే వాళ్ళు కన్సర్న్ ఏసీబీ వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఫేక్ ఇన్వాయిసెస్, ఫేక్ బిల్స్, ఫేక్ లెటర్ హెడ్స్. సేమ్ ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 4-5 అదే చేశారు. దెన్ ఆంధ్ర రాష్ట్రంలో స్పెసిఫిక్గా మాజీ మినిస్టర్ గారు ఏం చేశారంటే ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా బై నామినేషన్ ఇవ్వడం జరిగింది. 3 లెటర్స్ మీద ఎండార్స్మెంట్స్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది. దానికి వారు ఆన్సర్, మినిస్టర్ గారు ఎర్లియర్ ఆన్సర్ ఏమన్నారంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, అది ఒక టెలి హెల్త్ సర్వీసెస్ స్టార్ట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, అందుకు నేను సంతకాలు పెట్టానని అన్నారు. ఇక నోవేర్ ఈ 3 ఫైల్స్ ఏవైతే ఆల్రెడీ పబ్లిక్ డిబేట్కి వచ్చింది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది డిస్కషన్, ఏసీబీ ఎవరైతే ప్రెస్ మీట్ కండక్ట్ చేసే వారు చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా ఈ సర్వీసెస్ ఏ బేసిస్ అంటే అరౌండ్ 36% ఎక్సెస్లో సర్వీసెస్ కండక్ట్ చేశారు. దెన్ వేస్ట్ డిస్పోజబుల్ మెటీరియల్, సర్జికల్ నాన్ సర్జికల్ బయింగ్లోను, పర్చేసింగ్లోను, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లోను, ఈసీజీ ఏదైతే వ్యక్తికి ₹1.80 అంటే ₹4.80 కలెక్ట్ చేయడం, ఆ వ్యత్యాసాలు చేసిన దానికంటే ఎక్కువ నెంబర్ చూపించడం, అంటే క్లెయిమ్స్ ఎక్సెస్ క్లెయిమ్స్ చేయడం, బయోమెట్రిక్ సర్టన్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ బయోమెట్రిక్ ఇవన్నీ 70% ఎక్సెస్ మీద కొన్నారు మార్కెట్ రేట్స్ మీద 30%. అదేవిధంగా ఈ బయోమెట్రిక్స్ అటెండెన్స్ ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్, కాలేజెస్ కూడా బయోమెట్రిక్, యూనివర్సిటీస్, డిపార్ట్మెంట్స్లో బయోమెట్రిక్ పెడితే అక్కడ కూడా ఇదే ప్రాబ్లం అయింది. 1000-2000 రూపీస్ ఉన్న బయోమెట్రిక్ 7000-6000 కొనడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. అది సెపరేట్ డిపార్ట్మెంట్, సెపరేట్ ఇష్యూ. ఈ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో మేజర్గా రమేష్ బాబు అన్న ఆయన రిలేటివ్స్ మీద 42 కంపెనీస్ క్రియేట్ చేయడం జరిగింది. 42 కంపెనీస్ రమేష్ బాబు రిలేటివ్స్ మీద. రమేష్ బాబు ఎవరు చేశానంటారు? అది రమేష్ బాబే ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా? దానికి కూడా సంబంధించి టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు? అంటే దీంట్లో ఎలా ఉంటుంది, ఎవరు ద నెట్ బెనిఫిషరీస్ చేయించారు అన్నారు కదా, ఎవరు చేయించారు? రమేష్ బాబు చేయించారా? హూ ఆర్ ద నెట్ బెనిఫిషరీస్, హూ గాట్ దట్ అడ్వాంటేజ్, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ రమేష్ బాబు క్రియేటింగ్ ఫిక్టిషియస్ ఆర్ ఫోర్జ్డ్ కంపెనీస్, ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఒక కుట్ర లేకపోతే ఒక ఎలెజ్డ్ కాన్స్పిరసీ ఉంది కాబట్టి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. లెట్ దెమ్ కమ్ అవుట్. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ ఇప్పుడు అప్రూవర్ కింద అయ్యారనుకోండి, అప్రూవర్ గారు నేను ఇదంతా కూడా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, దెన్ దేర్ ఆర్ ఫాల్స్ సంథింగ్. అలాగే ఈ ఆఫీసర్స్ అందరూ కూడా 3 సస్పెండ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఆఫీసర్స్ ఎవరంటే విజయ్ కుమార్ గారు, రమేష్ కుమార్ గారు, డాక్టర్ జనార్దన్, ఎంకేబీ చక్రవర్తి గారు, రమేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు, 3 సస్పెండ్ చేశారు, 3 అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా ఏమైపోయారు, కిడ్నాప్ అయిపోయారు, మిస్సింగ్ అయిపోయారని అందరినీ కూడా స్పెషల్ ఏసీబీ విజయవాడ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది కాబట్టి అక్కడికి ప్రజెంట్ చేస్తున్నారు. కొంతమంది ఇంకా కూడా డౌట్లు అరైజ్ ఏం చేస్తున్నారంటే అసలు ఎక్కడున్నారు అచ్చెన్నాయుడు గారు, ఈజ్ ఆల్రెడీ కంఫర్టబుల్లీ ప్లేస్డ్ ఇన్ విజయవాడ. విజయవాడ జ్యోతుల నెహ్రూ సంబంధించినటువంటి వాయిస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జ్యోతుల నెహ్రూ గారు, టీడీపీకి సంబంధించి దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నాయి, దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎవరైనా సరే, మంత్రి అయినా సరే, మాజీ మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, అక్రమాలు చేసినప్పుడు అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటిది వైసీపీ వాదన. మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇది ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ ఎంక్వైరీని కంప్లీట్ చేసే లేదు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈ వ్యవహారంలో కుమ్మక్కై ఉన్నారని చెప్పేసి భావిస్తుందో ఏసీబీ, వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అవసరం ఉన్నప్పుడు ముందస్తుగా వాళ్ళకి నోటీస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఏసీబీకి. ముందస్తుగా నోటీస్ ఇచ్చి
ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు కానీ నోటీస్ తీసుకుని తిరస్కరిస్తే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు, అది అరెస్ట్ వారెంట్ తోటి. కానీ ఈవేళ జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ తప్పు జరిగిందా లేదా అన్న సెకండరీ థింగ్. దాని మీద ఏసీబీ కోర్టు ఉంటుంది, కోర్టులో విచారణ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఎవరు ముద్దాయో ఎవరు ముద్దాయి కాదో, లేదా ఈ కేసులో ఎంత ప్రామెఫెసీ ఉంది, అవన్నీ కూడా బట్టబయలయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి సంఘటన అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసినట్టయితే కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వకుండా, ఆయన ఒక శాసనసభ్యుడు, ఇక్కడ మాజీ మంత్రి అంటున్నారు, మాజీ మంత్రే కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడిగా ఆయన ఇక్కడ సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అసలు నోటీస్ చేయకుండా, రెండోది స్పీకర్ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఆయన ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? ఒకటి నెహ్రూ గారు, అంటే ఇంత ముందుకు ఏసీబీకి సంబంధించినటువంటి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో స్పష్టం చేస్తున్నారు, చట్ట ప్రకారమే అన్ని నోటీసులు ఇచ్చి దాని ప్రకారమే అరెస్ట్ చేయడం జరిగింది, ఇదంతా ఆరోపణలు మాత్రమే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము పాటించామనేటువంటిది వాళ్ళు స్పష్టం చేస్తున్నట్టున్నారు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వీళ్ళు 7:20కి వెళ్ళారు, 7:20కి వెళ్ళి 7:30 కల్లా వీళ్ళు నోటీస్ సర్వ్ చేశారు. నోటీస్ సర్వ్ చేసిన కూడా ఏమని సర్వ్ చేశారు? సో టైం మీకు ఇస్తున్నాం, ఆ టైంలో మీరు వచ్చి మాకు విచారణకు హాజరకండి అని ఏం చెప్పలే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మా కస్టడీలో తీసుకుంటున్నాం విచారణ నిమిత్తం అని చెప్పేసి నోటీస్ సర్వ్ చేశారు. 7:30కి చేసి ఒక 300 మంది వెళ్ళి పోలీస్ యంత్రాంగంతో 300 మంది ఇంటి చుట్టూ కూడా ఒక భయానక వాతావరణం సృష్టించి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంత అవసరం లేదే, ఎందుకంటే ఆయన ప్రజలు అనుకున్నటువంటి ప్రజాప్రతినిధి, ఒక్కసారి కాదు, ఆయన ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి ఎన్నికైన దగ్గర నుంచి ఇవాళ దాకా కూడా వరుసగా ఎన్నికవుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ మా అనుమానం కానీ మా ఇది కానీ ఏంటంటే ఒక బీసీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా ఈనాడు పాలక పక్షాన్ని ప్రతి దాంట్లోని కూడా నిలదీరుస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆయన రేపు రాబోయేటటువంటి శాసనసభ సమావేశాల్లో మళ్ళీ నిలదీస్తాడు, పనులకు ఉంటుంది అనేటటువంటి ముందస్తు ఆలోచనతో ఇవాళ 4 రోజుల్లో సమావేశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఏసీబీ కోర్టులో ఇచ్చేసి మాకు మళ్ళీ ఎలాగా వాళ్ళు అడుగుతారు, డెఫినెట్ గా మాకు 10 రోజులు 15 రోజులు మాకు కస్టడీకి ఇవ్వండి, మేము విచారణ చేస్తామని అని చెప్పేసి. ఇవన్నీ ఎప్పుడు ప్రాసెస్ ప్రకారం జరుగుంటే ఏ ఇబ్బంది కాదు. ఇక్కడ శాసనసభ సమావేశాలు 4 రోజులు ఉన్నాయి. ఒక పక్క మీరే చెప్తారు, వీళ్ళే చెప్తున్నారండి, మేము ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రాన్ని మా ఇష్టమైనట్టు పరిపాలన చేస్తామని చెప్తున్నటువంటి మీరు అదే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిని రేపు శాసనసభకు రాకుండా ఉండడం కోసం అడ్డుకున్నటువంటి దుశ్చర్యగా దీన్ని భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సార్ ఓకే సార్, ఇప్పుడు సార్ ఒక నిమిషం లైన్లోనే ఉండండి, మీరు ఒక నిమిషం లైన్లోనే ఉండండి. బీజేపీ నేత జయప్రకాష్ గారు ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంపైన స్పందిస్తారు. ఇది 2 పార్టీల ఇష్యూ కాకుండా ఓవరాల్గా ఈ స్కామ్ అనేటువంటి అంశం పైన బీజేపీ దీనిపైన ఎలా పరిశీలిస్తుంది ఏపీకి సంబంధించినటువంటి అంశంలో? ఇది డెఫినెట్గా ఇది 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదండి. ఇది మనం అసలు ఆ యాంగిల్లో చూడవలసిన అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించింది. మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. అదేవిధంగా అవినీతి రహిత పాలన అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే ఈ దేశాన్ని ఒక నీతివంతమైన పాలన అందిస్తూ ఉన్నారో, ఈ రాష్ట్రంలో అటువంటి పాలన రావాలని కోరుకున్నటువంటి ప్రప్రథమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానిలో భాగంగానే ఈరోజు జరిగినటువంటి అరెస్టుని వరకు భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూనే ఉంది. అరెస్టు చేయటం అనేది కరెక్టే, దాంట్లో ఏం అనుమానించవలసినటువంటి అవసరమే లేదు. కానీ చేసినటువంటి విధానం
గత చరిత్ర ఆ శాసనసభ్యులకి గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులైనటువంటి వారికి ఎటువంటి చరిత్ర ఉంది? వారు 4 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి గత అవినీతి చరిత్ర లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని చేసినటువంటి విధానం మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది పార్టీల వ్యవహారం లాగా కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా సొమ్ము రక్షణ కోసం చేయవలసినటువంటి పని. ఈరోజు జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో అది తీవ్రంగా ఆక్షేపణమైనటువంటి సందర్భం. అదేవిధంగా జరిగినటువంటి ఏదైతే చేశారని చెప్తున్నారో అవినీతి ఆరోపణ ఏదైతే జరిగిందో, ఈ అవినీతి ఆరోపణ మనం చేసి వెంటనే ఇమీడియట్గా వితౌట్ ప్రాపర్ రిజల్ట్ ఎంక్వైరీ వేశారు కాదనట్లే, కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ రావటం, వారికి నోటీస్ ఇవ్వటం, వారిని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచడం, ఇటువంటి ఒక ప్రొసీజర్లో జరగవలసినటువంటి పరిస్థితి. అది కాకుండా డైరెక్ట్గా ఒక అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి తెల్లవారుజాము దాకా వారితోటే కూర్చొని ఒక 150 మంది 100 మంది పోలీసులు వెళ్ళిపోయి ఒక సీనియర్ శాసనసభ్యుడి ఇంట్లోకి ఏదో ఒక తీవ్రవాదినో ఒక కసబ్ను పట్టుకున్నట్లో, లేకపోతే ఇంకొక పాకిస్తాన్ టెర్రరిస్టులను పట్టుకున్నట్లో ఆ రకమైనటువంటి ప్రవర్తన ఇది ఒక పార్టీ మీద జరిగేటటువంటి కాదండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద, ప్రజా హక్కులను కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మీరు వేశారో ఈఎస్ఐ మీద ఎంక్వైరీ వేశారు, చాలా సంతోషకరం. ఇటువంటి ఎంక్వైరీలు అన్నిటి మీద జరగాల, పోలవరం మీద జరగాల, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి అమరావతి విషయంలో ఏదైతే జరుగుతుందో దాని మీద జరగాలి. అదేవిధంగా ఏవైతే అవినీతి ఆరోపణలు మీరు గతంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారో, ఈ రాష్ట్రంలో గతంలో చేసినటువంటి మీరు మాట్లాడుతున్నారు నాకు అంచనా ఉన్నంత వరకు 2 లైన్స్. ఒకటి అర్థమైంది, అవినీతి పైన కంపల్సరీ ఏం చేసినా కూడా మద్దతు ఇస్తాం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్తా ఉన్నారు. మరొకటి అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి అంశంలో కరెక్ట్ కాదేమో ఇట్లాంటి సిచువేషన్ ఇంత అగ్రెసివ్గా వెళ్ళవలసినటువంటి అవసరం కాదు, అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్గా అది సమర్థించినటువంటి విషయం కాదండి. సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయ వ్యక్తి ఎందుకు జరిగింది అట్లాంటి సంఘటన, ఎందుకు జరిగింది అది చూస్తూ ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, గత పరిణామాలన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఒక ఆఫీసర్స్ మీద కానివ్వండి, వీరిని వ్యతిరేకించేటటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద, ఏ పార్టీ మీదైనా సరే, పార్టీ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, వీరందరి మీద కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన ఈ రకమైనటువంటి అగ్రెసివ్ ప్రవర్తన ఉంది. ఇది ఎవరు కూడా హర్షించరు. రాబోయే రోజుల్లో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి సమాధానం ఖచ్చితంగా చెప్తారు. ఓకే శ్రీధర్ గారు, ఇంత ముందుకు జ్యోతిరావు నెహ్రూ గారు మాట్లాడడం జరిగింది స్పష్టంగా. అసెంబ్లీ సమావేశాలకు 4 నుంచి 6 రోజుల్లో ప్రారంభంగా ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్టు జరిగింది, ఇదంతా ఒక కుట్ర అనేటువంటిది నెహ్రూ గారు చెప్తున్నటువంటి విషయం. అంటే ఆయన ఓపెన్గా అడ్మిట్ చేసుకుని మాకు అచ్చెన్నాయుడు తప్ప వేరే దిక్కు లేదు అసెంబ్లీలో, మాకు అచ్చెన్నాయుడినే అందుకు మీరేమో కిడ్నాప్ చేశారు, అరెస్ట్ చేశారు, అది ఇది అంటున్నారు. ఒకసారి ఫోకస్ చేస్తే భారతదేశంలో మొట్టమొదటిసారి మిడ్ నైట్ అరెస్ట్ అన్నది ఇది జరిగింది భారతదేశంలో. ఈ అరెస్ట్ జరిగినప్పుడు అది కరుణానిధి గారు మిడ్ నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది, నాట్ మిడ్ నైట్, యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద అందరూ అప్పుడు నేషనల్ జర్నల్ దగ్గర నుంచి, అదే జర్నలిస్టుల దగ్గర నుంచి మొత్తం అన్ని ఛానల్స్, టీవీ ఛానల్స్ అన్ని చర్చించారు, ఈ విధంగా కరుణానిధి గారిని అరెస్ట్ చేయొచ్చు అన్నాడు. అప్పుడు జయలలిత గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా చూపించమంటే చూపిస్తాను, ఆవిడ వచ్చి చెప్పారన్నమాట, సర్టెన్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి దేర్ ఇస్ అ రూల్ అని యాక్ట్ అని ఆవిడే చదివి వినిపించారు. అదేవిధంగా కమల్ హాసన్ గారు మూవీకి పర్మిషన్ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా కమల్ హాసన్ నేను ఆస్తులని తాకట్టు పెట్టేశాను, అది ఇది నేను ఇలా అంటే అప్పుడు జయలలిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడే ఎక్స్ప్లెయిన్ చేశారు, కమల్ హాసన్ యు ఆర్ గ్రేట్ యాక్టర్, ఐ రెస్పెక్ట్ యూ, బట్ ఫిల్మ్ ఈజ్ అ బిజినెస్. నువ్వు ఎవరు తాకట్టు పెట్టమన్నారు, ఎవరు చేయమన్నారు, అది నీ ఇష్టం. అంటే వినండి, కంప్లీట్ గివ్ మీ సమ్ కపుల్ ఆఫ్ సెకండ్స్. ఆ రోజు జయలలిత గారు బ్యూటిఫుల్గా 2 మాట్లాడారు, బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకనంటే వ్యాపారం నడిపేసిన అచ్చెన్నాయుడు గారు, దాన్ని వంతపాడుతున్న తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు జ్యోతి నెహ్రూ గారు ఇంతసేపు మాట్లాడారు, మా అచ్చెన్నాయుడు రూపాయి ముట్టుకోలేదు, మా అచ్చెన్నాయుడు ఏమీ చేయలేదు, మా అచ్చెన్నాయుడు ఎక్కడా సంతకం పెట్టలేదు, మా అచ్చెన్నాయుడికి ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం లేకుండా ఏమీ చేయలేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం పెట్టారు, మా అచ్చెన్నాయుడు ఆ 3 హెల్త్ సర్వీసెస్లో డైరెక్షన్ ఇవ్వలేదు, మా అచ్చెన్నాయుడు అది చేయలేదు, ఇది చేయలేదు అని ఎక్కడా మాట్లాడకుండా ఒకటి అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అరెస్ట్కి నేను ఎందుకు వినండి పూర్తిగా, అరెస్ట్ గురించి నేను చేయలేదు. చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు చెప్తాను, మా చీఫ్ మినిస్టర్ గారు కాదు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు కోట్ చేశాను, అరెస్ట్ చూపించి. ఈరోజు ఒక్క నిమిషం ఈరోజు అరెస్ట్, అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ ఎలా జరిగింది, అచ్చెన్నాయుడు గారు భార్య గారు మాట్లాడిన మాటలు నిన్న రాత్రి 7 గంటలకి చాలామంది పోలీసులు వచ్చారు, మా ఇంటి చుట్టూ ఉన్నారు. పొద్దున్న తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకి అచ్చెన్నాయుడు గారు లేచారు, ఆయన ఫ్రెష్ అయ్యారు, 7 o'clock వచ్చారు.
ఇది కాగితం ఇది ఇచ్చారని చెప్పి ఏదైతే కాగితం ఆవిడకి ఇచ్చారో అది చూపించారు. అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కోసం పోలీసు ఫోర్స్ని పంపించారు, ఇంట్లోకి వెళ్ళలేదు, మార్నింగే వెళ్ళి వచ్చారని చెప్పి ఇంటి బయట ఉన్నారని ఇంటి బయట ఉన్నారని వారి శ్రీమతి గారు చెప్పారు. టీడీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే అసెంబ్లీలో ఈయన బీసీ వర్గాలకు సంబంధించిన ఎందుకు బీసీ అండి, బీసీ అండి అసలు అసెంబ్లీ అంటే జగన్ కు గుర్తొచ్చేది అచ్చెన్నాయుడే ప్రస్తుతానికి బీసీ టీడీపీ ఎజిటేషన్ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర 5,000 మంది 6,000 7,000 మంది పెట్టారు. ఆ రోజు అచ్చెన్నాయుడు కూడా వెళ్ళాడు కదా, ఆ రోజు రాజప్ప వెళ్ళారు కదా, ఇంకో ఆయన ముగ్గురు వెళ్ళారు కదా. ఆ తర్వాత ఏమన్నారంటే ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అది ఫుల్ఫిల్ చేయలేము ముద్రగడ పద్మనాభం సారీ అని చెప్పారు. నెక్స్ట్ టైం ఎజిటేషన్ చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం ఎజిటేషన్ ఏంటి, బీసీ స్టేటస్ కోసం, కాపు రిజర్వేషన్ కోసం, బీసీ స్టేటస్ కోసం ఇంటి దగ్గర ఎంతమంది పెట్టారు, 5,000 6,000 మంది పెట్టారు ఈస్ట్ గోదావరిలో ఆ ఇంటి దగ్గర. అప్పుడు మేమందరం వెళ్ళాం, మమ్మల్ని అందరూ ఎందుకు అరెస్ట్ చేయడం ట్రై చేశారు, ఎందుకు హౌస్ అరెస్ట్ చేయడం, అవన్నీ మర్చిపోతే ఎలాగా తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు ఏదో మాట్లాడతాను, నేను అన్న మాటలు అచ్చెన్నాయుడు గారు భార్య అన్నది, బయట ఉన్నారు పోలీసులు. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారు అన్నది పొద్దున 7:30కి వచ్చి 10 నిమిషాలు అరెస్ట్ చేశారు. ఎవరు వెళ్ళారు, సీనియర్ ఆఫీసర్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు. అచ్చెన్నాయుడు గౌరవప్రదంగా కారు ఎక్కారు. ఈ విధంగా కరుణానిధి గారి లాగా తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయి చేతులు పట్టుకుని రెక్కలు పట్టుకుని తీసుకుని ఎక్కించలేదు కదా. ఆ వ్యత్యాసం ఉన్నది. వి హావ్ మెయింటైన్ ద డీసెన్సీ, అది యాక్సెప్ట్ చేయండి. నెహ్రూ గారు హలో చెప్పండి సార్, చెప్పండి. నెహ్రూ గారు అంటే అక్రమంగా ఏం అరెస్ట్ చేయలేదు, రాత్రే పోలీసులు మోహరించడం జరిగింది. మర్యాదగా నోటీస్ ఇచ్చిన తర్వాతనే, వారి భార్యకు నోటీస్ అందించిన తర్వాతనే అరెస్ట్ జరిగింది. వారి భార్య కూడా ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి స్లిప్ అదే మీ పత్రికలో మీ జోబ్ సంస్థల్లో చూపిస్తున్నారు, లేకపోతే అన్ని ఛానల్స్ కి అదే చూపిస్తున్నారు. పలానా నోటీస్ ఇచ్చారు, ఇది ఇచ్చారు అని చెప్పి ఏది అరెస్ట్ అన్నది. నేను అఫీషియల్ గా చెప్తున్నాను, మీరు చూడకపోతే. అచ్చెన్నాయుడు గారు సేఫ్ ఇన్ విజయవాడ. అచ్చెన్నాయుడు సేఫ్ ఇన్ విజయవాడ. అవకాశం ఇచ్చారు, నువ్వు మాట్లాడినంత మాట్లాడావు. మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడిచ్చిన తర్వాత నువ్వు మాట్లాడు, నీ తెలివితేటలన్నీ ప్రదర్శించావు. అక్కడ నేను కాదన్నావు, ఎందుకంటే తమిళనాడులో జైలు దగ్గర నుంచి తీసుకొచ్చావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తాడు? లేదా రేపు చెప్తాడా? మరి ఎందుకు చెప్తాడు అన్నప్పుడు జైలు తెచ్చావు ఇక్కడ. అరే మీకు అరెస్ట్ గురించి కూడా చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. మీకు కాదు, ప్రజలకు తెలియాలని. మీకు అన్ని తెలుసుంటాయి ఇలాంటి అరెస్ట్ గిరెస్ట్లు అన్ని, బట్ ప్రజలకు తెలియాలి కదా. కరుణానిధి గారు ఆ రోజు జైలు చీఫ్ ఏం చేశారని చెప్పారు, దాంట్లో తప్పంటే ఎలాగా? సమాధానం చెప్తే నేను ఓపిక నువ్వు చెప్పిందంతా మాట్లాడండి, నన్ను అడిగితే సమాధానం చెప్తున్నాను అంతే. నిన్ను సమాధానం చెప్పమన్నా నేను ఇక్కడ. ఓకే, అడగండి చెప్తాను, ఒకేసారి చెప్పేస్తాను. మీరు అడగండి, మీరు నన్ను లీడ్ చేస్తారుగా. నన్ను మీరు కాదు లీడ్ చేస్తుంది, యాంకర్ గారు లీడ్ చేయాలి. ఆగితే చెప్తాను నేను. ఏదైతే శ్రీధర్ గారు చెప్పాడో చక్కగా అన్వయించుకుంటూ చెప్పాడు చూడండి. నేను అన్న దాంట్లో ఏముందండి, నోటీస్ ఇచ్చారు అన్నాను. దేనికి ఇచ్చారు నోటీసు, ఎప్పుడు ఇచ్చారు, దానికి ఏమైనా టైం ఇచ్చారా? ఫలానా టైంలో మిమ్మల్ని మీరు రండి అని చెప్పేసి ఏమైనా చెప్పారా? ఇందాక సోదరులు బీజేపీ సోదరులు చెప్పుకున్నట్టుగా ఒక ఏదైతే ఇప్పుడు ఆయన చెప్పారు ఇందాక, ఒక నక్సలైట్ నో, ఒక అసాంఘిక వ్యక్తినో, ఈ సంఘ విద్రోహును అరెస్ట్ చేసినటువంటి విధానంగా అరెస్ట్ చేశారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇకపోతే ఆయన చెప్తాడు అచ్చెన్నాయుడు గారు తప్పు చేయలేదని చెప్పండి అని చెప్పేసి. అచ్చెన్నాయుడు గారు తప్పు చేయలేదని నమ్మకం ఉంది కాబట్టి మేమంతా కూడా ఇవాళ అచ్చెన్నాయుడిని మద్దతు ఇస్తున్నాం. ఆయన తప్పు చేసేటటువంటి డౌట్ ఉన్నట్టయితే మేమెందుకు అతనికి మద్దతు ఇస్తాం? ఖచ్చితంగా 100% కూడా అది అవసరం, ఆ సందర్భం ఆ వచ్చినప్పుడు నేను చెప్తాను. అరెస్ట్ విషయం చెప్పాలి కాబట్టి అరెస్ట్ విషయం పోయే లోబడి నేను జరిగినటువంటి కార్యక్రమం అది. నెహ్రూ గారు జరిగినటువంటి కార్యక్రమంలో తప్పుడు విధానంతో మీరు వెళ్ళారు అని చెప్పేసి చెప్పడం వరకే నా బాధ్యత. చెప్పిన తర్వాత అది మళ్ళీ సాగా ఆ చర్చకు వస్తాయి. నెహ్రూ గారు ప్రస్తుతం మీరు అచ్చెన్నాయుడు చెప్పాలనుకున్న ఒక్క నిమిషం, మీరు అచ్చెన్నాయుడుకి సంబంధించినటువంటి అరెస్ట్ పైన ఈ రకంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు, కొంతమంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం అమరావతిలో స్పందిస్తూ నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబు, లోకేష్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే అవినీతి చేస్తే ఎవరిని వదిలిపెట్టమనేటువంటి అంశాలపైన కూడా, అంటే మీ పార్టీ పైన ఇప్పుడు అచ్చెన్నాయుడు గురించి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది, కానీ మంత్రులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? మీరే ఎట్లా చూస్తారండి?
ఇప్పుడు ఒకటండి, తప్పనిసరిగా ఒకవేళ వాళ్ళు అది ఏ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఒక సిస్టమ్ ఉంది మనకి. ఆ సిస్టంలో భాగంగా ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తాయో వారి మీద విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనుక దానికి ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అది చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా ఒకటే, దానిలో ఎవరు అతీతులు కాదు రాజ్యాంగానికి చట్టానికి. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఈరోజు పొద్దున పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూడా వారు చెప్పినటువంటి డిమాండ్ ఏ రకంగా అయితే మీరు ఇవాళ అచ్చెన్నాయుడు గారి మీద అరెస్టు చేశారో, ఆరోపణలు వచ్చిన తర్వాత ఒక ఇమీడియట్గా వాటి మీద ఒక ఎంక్వైరీ జరిగించి ఇమీడియట్గా వాటి మీద రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా అరెస్ట్ చేశారో, ఆ రకమైనటువంటి అరెస్టు మిగతా విషయాల్లో కూడా మీరు ఇప్పుడు ఇసుక సంబంధించినటువంటి గత సంవత్సరం కాలంగా ఎన్నో సమస్యలతో పోరాడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరి కష్టాన్ని కూడా మనం పక్కన పెట్టేశాం. ఇసుక ఇక్కడి నుంచి తరలి వెరిపోతుందని చెప్పి వేరే రాష్ట్రాల్లో అమ్మేసుకుంటున్నారని చెప్పి, ఉన్నదానికంటే కూడా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని చెప్పి చాలా రకాలైనటువంటి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద కూడా ఒక ఎంక్వైరీ వేయాలి. ఇటువంటి మద్యానికి సంబంధించినవి కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన మద్యం మన రాష్ట్రంలోకి వస్తుందని చెప్పి ఇటువంటి చాలా రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీరు మీ నిజాయితీని నిరూపించుకునే దానిలో భాగంగా ఖచ్చితంగా వీటి మీద కూడా ఎంక్వైరీ వేయండి. వాటన్నిటి మీద కూడా మీరు ఇటువంటి సమగ్ర రిపోర్ట్ తెప్పించుకొని వాటికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని నిజాయితీగా మీరు కూడా అరెస్ట్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా వీటన్నింటిని కూడా హర్షిస్తుంది. ఈ చేసేటటువంటి పని మీరు నిజాయితీతో కూడుకున్నటువంటి పాలన, ధర్మబద్ధమైన పాలన చేస్తామంటే భారతీయ జనతా పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది. మిమ్మల్ని మీ చేసే విధానం కూడా సరైన విధానంలో పోవాలి. రాజ్యాంగానికి అతీతంగా మనం వెళ్ళకూడదు. మనకు ఏదైతే మన లిమిటేషన్స్ ఉన్నాయో రాజ్యాంగాన్ని రక్షించే దానిలో భాగంగా హైకోర్టు చెప్పినా లేదా సుప్రీంకోర్టు చెప్పినా మనం కూడా వాటిని గౌరవిస్తూ చెప్పినటువంటి పనిలో జ్యుడిషియరీ నిబంధనలకు లోబడి మనం చేసేటటువంటి ప్రతి పని కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ హర్షిస్తుందండి. మిగతా వాటి మీద కూడా మీరు ఎంక్వైరీలు వేసి వాటిలో ఉన్నటువంటి ఆరోపించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద కానీ మీరు సమగ్రమైన విచారణ జరిపించి ఖచ్చితంగా అరెస్టు చేయండి. మంచి పరిణామమే. చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి కింద మాట్లాడుతూ మీడియా ముందే ఇన్ఫర్మేషన్ బయటికి పాస్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఒక ప్రభుత్వ టెర్రరిజం అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆయన డెస్పరేట్గా అయిపోయి జూమ్లో మాట్లాడేసి ఏవో మాట్లాడుతున్నారు. నిజంగా అచ్చెన్నాయుడు కోసం అంటే ఆయన బయటికి రావచ్చు, ఆయన రారు కూడా. ఆయన ప్రయారిటీస్ డిఫరెంట్. పోనీ చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి కాబట్టి పెద్ద ఆయన కానీ ఆయనకి డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఎందుకు లోకేష్ గారు రావట్లేదు? దే ఆర్ నాట్ ఓనింగ్ దెమ్. దే ఆర్ నాట్. మొన్న మహానాడులో ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? బ్రదర్ సిగ్గుచేటు. వాళ్ళు ట్వీట్లు చేస్తే అది నన్ను అడగడం, దాని మీద క్లారిఫికేషన్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు పెద్ద మనిషి అచ్చెన్నాయుడు, దానికి ఒక రంగు బీసీ నేత అది ఇది అని చెప్పి అంటున్నారు. మొన్న ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏమన్నారు, నందమూరి వారి నుంచి నారావారు తీసుకున్నప్పుడు నారావారి నుంచి కింజరాపు తీసుకుంటే తప్పేంటి అని చెప్పి 1 వీక్ బ్యాక్ ట్రెండ్ అయ్యింది. కింజరాపు ఎవరంటే రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు అన్నది. ఈ కుట్రంతా దానికి లీక్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తెలుగుదేశం నాయకులు, లేకపోతే నారావారు అంటే దానికి సమాధానం ఏమున్నది? జరిగింది కదా. నారావారి దగ్గర నుంచి కింజరాపు వారు టేక్ ఓవర్ చేస్తున్నారు తెలుగుదేశం అన్నారు. జై గల్లా వాళ్ళు తీసుకుంటారు, గల్లా వాళ్ళు తీసుకుంటారు అనుకున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చర్చలు. అవి ఆ బేసిస్లో ట్వీట్ల బేసిస్ కాదు. నేను అనేది ఏంటంటే నిజంగా దే హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ అచ్చెన్నాయుడు. వన్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ గాన్ అండ్ కాల్డ్ ఆన్ హిమ్. ఇప్పుడు ఈవినింగ్ ఏసీబీ కోర్టుకి వెళ్తారు, జైలుకి పంపించారు, లేకపోతే బెయిల్ ఇస్తారు అనేది వేరే ఇష్యూ. బట్ స్టిల్ సింబాలిక్గా వెళ్ళాలి కదా, తండ్రి కానీ కొడుకు కానీ. పెద్ద ఆయన కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళకపోవచ్చు, కొడుకు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ కమిట్మెంట్. మొన్న మహానాడులో ఒక నిమిషం మొన్న వాళ్ళు కూడా చెప్తుంది ఒకటే అంశం ఏంటంటే, అరెస్ట్ ఒకవేళ నిజంగా అక్రమం చేస్తే ఎంక్వైరీ చేయొచ్చు, దాని ప్రకారం అరెస్ట్ చేయొచ్చు, దానిపైన పూర్తికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించవచ్చు. అసలు ఈ 1 ఇయర్ పాలనకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో నవరత్నాల పేరిట అబద్ధాలు చెప్పారు, అసత్యాలు చెప్పారు, పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు ఈ అచ్చెన్నాయుడు ఉంటే గట్టి వాయిస్. మళ్ళీ ఓపెన్ గా మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు కూడా మార్చుకోవాలి పద్ధతి. అంటే హీఈస్ అడ్మిటింగ్ దట్ హిస్ బాబాయ్ ఈజ్ ఓన్లీ టాలెంటెడ్ పర్సన్ ఇన్ తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మాట్లాడలేడు, లోకేష్ ఎలాగా బయటకు వెళ్ళిపోయారు అంటారు, లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడలేరు, లేకపోతే మిగతా వాళ్ళు పార్టీ వదిలేస్తారనా? అచ్చెన్నాయుడు తప్ప తెలుగుదేశానికి దిక్కు లేదా? నేను అనేది అదే. అంటే ఒక వ్యక్తి మీద నడుస్తుంది ఆ పార్టీ, మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు కదా ఎంతోమంది, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? బికాజ్ దే డోంట్ బిలీవ్ దేర్ లీడర్షిప్. చంద్రబాబు నాయుడు గారు మన మహానాడులో ఉన్నారు, ఎస్సీలు దూరం అయిపోయారు, బీసీలు దూరం అయిపోయారు, ఎస్టీలు దూరం అయిపోయారు, మైనార్టీ దూరం అయిపోయారు అని చంద్రబాబు నాయుడు మహానాడులో ఆయన అన్నారు. ప్రభుత్వంలో 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014 నుంచి 18.5 వరకు ఒక మైనార్టీ మినిస్టర్ లేడు, ఒక ఎస్టీ మినిస్టర్ లేరు. ట్రైబల్ కౌన్సిల్ కూడా అపాయింట్ చేయలేదు. 4.5 సంవత్సరాలు ట్రైబల్ కౌన్సిల్ కూడా అపాయింట్ చేయలేదు. ట్రైబల్ కౌన్సిల్ అపాయింట్ చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయన్నది. 5 సంవత్సరాలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు దిగిపోయాడు. ఫుల్ రాజకీయం. ఎవరన్నా సమాధానం చెప్పారా మాట్లాడినప్పుడు?
మొదగడ పద్మం ఒక బీసీ రిజర్వేషన్ స్టేటస్ కోసం పోరాడినప్పుడు 5,000 6,000 మంది పోలీసులు అందరూ ఎందుకు పంపించారు స్పెషల్ ఫోర్స్? దానికి సమాధానం లేదు. వీరు కానీ వారు కానీ 5,000 6,000 భారతదేశం, నేను ఓపెన్గా చెప్తున్నాను, భారతదేశ చరిత్రలో ఒక ఎడ్యుకేషన్ కోసం ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి ఒక విలేజ్లోకి అంతమంది పోలీసులు పంపించారు. ఆ చరిత్ర, ఆ ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి. అది కూడా బీసీ స్టేటస్ కోసమే కదా. బీసీ స్టేటస్ కోసం పోరాడుతున్న వర్గాల్ని ఏ విధంగా అనగదొక్కారు, అరెస్ట్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఏమైనా చేశారు, అవన్నీ మర్చిపోయారు. ఈరోజు ఎంత రాయల్గా మన అచ్చెన్నాయుడు గారిని తీసుకుని వెళ్ళారు. వీ స్టిల్ రెస్పెక్ట్ అచ్చెన్నాయుడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు రెండోసారి అడిగారు కాబట్టి ఒక చిన్న క్లారిఫికేషన్. లాట్ ఆఫ్ టైమ్ హ్యాస్ ఎలాప్స్డ్. ఏంటి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ నడిచిన తర్వాత ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. అప్రిషియేట్ చేయండి. ఈ రోజు వచ్చి అచ్చెన్నాయుడు గారిని పట్టుకుని వెళ్ళిపోవట్లేదు. అరెస్ట్కి కూడా 41C CRPC అది ఇదని 2-3 ఈ ఛానల్లోనూ ఆ యొక్క ఛానల్లో మాట్లాడారు. ఎప్పుడు ప్రైమా ఫేసి కేసు ఉన్నప్పుడు అరెస్ట్కి లేకపోతే ఎంక్వైరీకి 41A నోటీస్ వచ్చి రండి బ్రదర్ మీతో మాట్లాడాలని ఆ దశ దాటిపోయింది. ఆ దశ అంతా దాటిపోయింది. ఆల్ ద ఫైల్స్ హ్యావ్ బీన్ కాన్ఫిస్కేటెడ్, ఆల్ ద ఫైల్స్ హ్యావ్ బీన్ టేకెన్. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, 3 ఫైల్స్ మీద అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టారు, ఎండార్స్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, దోస్ ఫైల్స్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ బై దీస్ ఆఫీసర్స్. మామూలుగా ఏంటి, మినిస్టర్ గారు సైన్ చేసిన తర్వాత ఎవరి దగ్గరికి, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఎండార్స్ చేసుకుని తీసుకురావాలి. వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది డైరెక్టర్స్కి. మాజీ డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ గారికి, డైరెక్టర్ అయిన రమేష్ కుమార్ గారికి, మిగతా పనిచేసిన చక్రవర్తి గారికి, రమేష్ బాబు గారికి, జనార్దన్ గారికి, వీళ్ళందరికీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. మినిస్టర్ గారు చెప్పేది సంతకాలు పెట్టించుకుని వీళ్ళు మొత్తం అచ్చెన్నాయుడు గారి వాయిస్ వేరే ఉంది సార్. అచ్చెన్నాయుడు గారు చెప్తున్నటువంటి వాయిస్ ఏంటంటే 2016 డిసెంబర్లో కేంద్రం నుంచి అందరికి అన్ని రాష్ట్రాలకు లెటర్స్ వచ్చినాయి, లేఖలు వచ్చినాయి. దానికి సంబంధించి టెలిమెడిసిన్ దాని గురించి రిఫర్ చేసిన యాజ్ మంత్రిగా, అంతే. దాంట్లో మించి నాది ఏం లేదు అంటున్నారు. బ్రదర్ ఒక్కటి యాక్సెప్ట్ చేయండి. He has referred. ఒక్క నిమిషం ఫినిషింగ్ లైన్. మీ మధ్యలో మీ సిగ్నల్ వెళ్ళిపోయింది కాబట్టి అని కాదు. ఒక్క నిమిషం ఫినిషింగ్ లైన్. ఎస్ నెహ్రూ గారు చెప్పండి. ఇందాక మీ లైన్ కట్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి సార్? అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం, దాని మీద మనం చర్చిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు లేకపోతే ప్రైమా ఫేసి ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఆయన పచ్చి అబద్ధం ఏం మాట్లాడుతున్నాడంటే అచ్చెన్నాయుడుకు విచారణ కూడా అయిపోయింది అంటున్నాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆయన మీద కూడా ఆయన విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఆ కార్యక్రమాన్ని చేయకుండానే ఆ ఇష్యూ అంతా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది, ఆ దశ మారిపోయింది అని చెప్తున్నాడు ఆయన. మేము మాట్లాడేది ఏంటంటే, ఎవరి మీద నుంచి ఆరోపణలు వచ్చాయో ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తుల మీద మీరు ఏమైనా ప్రశ్నించారా, వాళ్ళు విచారణ చేశారా? విచారణ చేయకుండా, ఏ రకమైనటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఇలా కేసులు మొత్తం మీరు డిసైడ్ చేసేసి క్లియర్ గా ఒక యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైతే మేము కొంతమంది మీరే చెప్తున్నారు చెప్పనట్టు. అంటే ఇందులో ప్రభుత్వ జోక్యం ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఒకటి సార్, మీరు అప్రిషియేట్ ఒకటి సార్, నెహ్రూ గారు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ప్రైమా ఫేసి పట్టుకున్నారు, సస్పెండ్ చేశారు ముగ్గురిని, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. రిపోర్ట్ తర్వాత ఏసీబీకి సంబంధించి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశారు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? నా దగ్గర మీకు తెలియదు కదా విషయం. నేను చెప్పిన మాటలోనే మీరు ముగ్గురిని సస్పెండ్ చేశారు ఆల్రెడీ. సస్పెండ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు తెలుసుకుని రావాలి. మీరు అంత నాకు తెలుసుకునే మాట్లాడుతున్నాను నేను. ముగ్గురు సస్పెండ్ చేశారండి. ఈ రోజు సస్పెండ్ చేసింది కాదు, వారం రోజులు 10 రోజుల కిందటే సస్పెండ్ చేశారు. ఆ రోజే అచ్చెన్నాయుడు గారు శ్రీధర్ గారు ఇచ్చింది ఆ రోజు. 10 రోజుల క్రితం సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారు? విజిలెన్స్ ఏసీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని వాళ్ళు సస్పెండ్ చేశారు. కరెక్ట్, నేను కాదంటలే. కానీ ఇక్కడ అచ్చెన్నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఏమైనా విచారణ చేశారా ఏసీబీ? ఆ విచారణకు అవకాశం ఇచ్చారా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏసీబీకి లేదా? మరి అవన్నీ చేయకుండా
మీరే చెప్తున్నారు ఇవాళ వైసీపీ మరి అధికార ప్రతినిధిగా చాలా క్లియర్ గా మీరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఏదేమైనా సరే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడానికి, అతన్ని నియంత్రించడానికి ఇవాళ ఒక అంత కార్యక్రమం అవసరం లేదండి. తీసుకుని చేస్తున్నామని అంత అవసరం లేదు. అవసరం ఎందుకు లేదు? చేస్తాం. అంత అవసరం లేదు. ప్రభుత్వానికి కానీ మాకు కానీ నాకు కానీ పర్సనల్ గా వి రెస్పెక్ట్ సార్, ఏసీపీ ప్రెస్ మీట్ లో ఏమని చెప్పారంటే వినండి ఒకసారి. ఏసీపీ మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లాట్ ఆఫ్ మనీ వాస్ ఇన్వాల్వ్డ్. 150 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది. ఎమ్మెల్యేతో పాటు అధికారులను కూడా, మాజీ అధికారులను కూడా అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సార్ మనీ వాజ్ ఇన్వాల్వ్డ్ కాబట్టి మినిస్టర్ గారిని అరెస్ట్ అదే చేశారు. నేను చెప్పేది. ఏసీబీ చెప్తుంది ఏంటండి, ఏసీబీ అధికారి చెప్తుంది ఏంటి ప్రెస్ మీట్ లోని వీళ్ళు అరెస్ట్ చేసాం ముగ్గురిని అని చెప్పాడు. 6 సంబంధం ఉంది కేసులో అని చెప్పాడు. కరెక్ట్ అండి, నేను కాదంటలేదు. వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చేశారు. కానీ అరెస్ట్ చేసిన విధానం కానీ, అచ్చెన్నాయుడిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కానీ చూసినట్టయితే ఇది కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుందా అన్నది నా ఆలోచన. ఇదే విషయం పైన మీ ఇంతకుముందు క్వశ్చన్ చేశాను, లైన్ కట్ అయిపోయింది టెక్నికల్ గా. నెక్స్ట్ చంద్రబాబు లోకేష్ టార్గెట్, మా టార్గెట్ అంటున్నారు వైసీపీ నేతలు. దీన్ని ఎట్లా చూస్తారు? చెయ్యమనండి చంద్రబాబు. ఇది మాకు టార్గెట్లు మాకు ఉంటాయి. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఒక నెక్కచ్చైనటువంటి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు గత 14 నుంచి చంద్రబాబు పరిపాలన మీద కానీ ఇవాళ ఈ 1 year ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు కాదు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు దగ్గర నుంచి 3 సంవత్సరాలు పెట్టి ఎంక్వైరీ చేయమనండి. ఈ 1 year లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఎంక్వైరీ చేయమని కలిపి అప్పుడు అర్థమవుతుంది మనకి ఎవరు చరిత్ర ఏంటో, ఎవరు ఏ రకంగా చేశారో. ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇవాళ కేవలం 12 మాసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. గత ఆరోపణల జోలికి నేను పోదలుచుకోలే. గత 11 కేసుల మీద నేను చెప్పదలుచుకోలే. గత ఈడీ 4 కేసుల మీద నేను చెప్పదలుచుకోలే. ఈవేళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి నేటి ఈ 12 మాసాల్లోనే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఎంక్వైరీ చేయమనండి. ఓకే సార్, ఆయన అడిగిన దాంట్లో నుంచి మీకు క్వశ్చన్ చేస్తాను కంపల్సరీ ఖచ్చితంగా. జయప్రకాష్ గారు, ఈఎస్ఐకి సంబంధించిన అంటే ఓన్లీ కేవలం మంత్రి చెప్తేనే దీనికి సంబంధించినటువంటి ఇంత తతంగం నడుస్తుందా? సెక్షన్ ఆఫీసర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలనేటువంటిది రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేస్తున్నారు, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క మంత్రి చెప్పడం వల్ల ఇదంతా జరగదు, చాలా కింది స్థాయి నుంచి జరుగుతుంది, పారదర్శకంగానే జరిగింది అనేటువంటిది రామ్మోహన్ నాయుడు చెప్తున్నటువంటి అంశం. బేసికల్లీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందైనా కూడా మంత్రి గారు ఓవరాల్గా దానికి సంబంధించిన ఆదేశాలు ఇస్తారు. అది వాటిని పాటించి వాటి యొక్క తప్పులు చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కన్సర్న్ ఆఫీసర్స్ మీదే ఉంటుంది. దానిలో ఎటువంటి ఇది లేదు. ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఈఎస్ఐకి సంబంధించిన విషయాలు చూసినట్లయితే కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ అప్పుడు ఇమీడియట్ రిక్వైర్మెంట్ కోసం చెప్పి తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా వాళ్ళకి దానికోసం ఎమర్జెన్సీ కోటా కింద కొన్ని పెడతారు. దానికి సపరేట్ ఫండ్స్ కూడా దానికి అలాట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పార్టిసిపేషన్ ఎవరైతే దానిలో పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈఎస్ఐలో వారి యొక్క బెనిఫిట్స్ కోసం అని చెప్పి వారు అడిగినటువంటి రిక్వెస్ట్ల మీద కూడా బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో చూసినట్లయితే డయాలసిస్ యూనిట్ పెట్టించడం కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ అడిగిన మీదట, వెల్ఫేర్ అసోసియేషన్ అంటే హూ బిలాంగ్స్ టు వర్కర్ కమ్యూనిటీ, ఇటువంటి వాళ్ళు అందరూ చేసిన రిక్వెస్ట్ మీద అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కేంద్ర ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేసి వాళ్ళు డయాలసిస్ యూనిట్స్ కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక 2000-3000 మంది కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేసింది. అంటే అది చేసినటువంటి ఏ పరిస్థితుల్లో ఎంత ఎమర్జెన్సీలో చేసినప్పటికీ కూడా ప్రొసీజర్ షుడ్ బి సేమ్. ఎక్కడా కూడా దీనిలో ఏం మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. ఇది కాకుండా ఈఎస్ఐసికి సపరేట్గా ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా దానిలోనే అంతర్భాగంగా ఉంటుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉంటాయో వాటన్నిటి కూడా అంతర్భాగంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా జరిగినటువంటిది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారనేది నా అభిప్రాయం. లేబర్ బోర్డు చైర్మన్గా, కేంద్ర కార్మిక సంక్షేమ మండలి అధ్యక్షుడిగా నేను చెప్తా ఉన్నమాట, నేను మా కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్పినటువంటి మాట, ఇది మంత్రి గారు చేసినా ఇంకెవరు చేసినప్పటికీ కూడా అల్టిమేట్గా ద రెస్పాన్సిబిలిటీ హ్యావ్ టు బి టేకెన్ బై ద కన్సర్న్డ్ ఆఫీసర్స్. ఫైనల్గా బాధ్యత పూర్తిగా ఆఫీసర్ల మీదకి వెళ్తుంది. డైరెక్షన్ చేసినటువంటి మంత్రి గారు దురుద్దేశపూర్వకంగా ఒకవేళ చేసినప్పటికీ కూడా
దాన్ని ఎట్లా పరిశీలించి గుర్తుపట్టాల్సి వస్తుంది? దురుద్దేశపూరిత వారు చేసినటువంటి ఎట్లా ప్రతిదీ గుర్తుపట్టాల్సి కూడా మనం చేసేటువంటి ప్రతిదీ కూడా ఏదైనా ఒక టెండర్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ దాన్ 5 crores అనుకుంటే బై డిఫాల్ట్ వీళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సంబంధించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి కూడా తెలియజేస్తూ దాని మీద ఒక చిన్న ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళకి దానిలోనే ఈఎస్ఐకి సపరేట్గా ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ సిస్టమ్ ఉంది దాని ద్వారా వారు చేసుకుని కనుక చేస్తే ఖచ్చితంగా అవుతుంది. గురించి చర్చ దేని గురించి నేను చెప్తుంది ఏమంటే ఎక్కడైనా సరే జరిగే విధానం ఇది. ఐఎంఎస్ ఇస్ డిఫరెంట్, ఆ వ్యత్యాసం ఉన్నది. ఈఎస్ఐ కాదు, ఇది ఐఎంఎస్. ఇప్పుడు సంధ్యారాణి కూడా ఐఎంఎస్ డైరెక్టర్, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఐఎంఎస్ డైరెక్టర్. ఇది అసలు ఒకటి బ్రదర్ చెప్పింది కరెక్టే. దానిలో ఏంటంటే ఇది అసలు ఇప్పుడు జరిగేటటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూసేటటువంటిది. అయితే అది ఇట్ ఈస్ ఆల్ కంట్రోల్డ్ బై అల్టిమేట్లీ బై ద లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ. ఇట్ ఫాల్స్ అండర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ, విజిలెన్స్ ఎంక్వైరీ ఇష్యూస్ ఉన్నాయి బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వర్కర్స్. ఇక్కడే కాదండి, ఏ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు బిహెచ్ఎల్లో తీసుకున్న ఎటువంటి ఎనీ పిఎస్యూస్ కానివ్వండి, ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలు కానివ్వండి, వీటన్నిటికి కూడా వాటికి ఒక సపరేట్ డివిజన్ ఉంటుంది. అది ఏ సంస్థ అయినప్పటికీ కూడా. సో వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల మీద ఉంటుంది. అట్లని చెప్పేసి దానికి సంబంధించిన మంత్రిని మనం ఎక్కడ కూడా ఉపయోగించి పక్కకు తప్పించే అవకాశం మాత్రం ఉండదు. డైరెక్షన్ వారు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వారి బాధ్యత కూడా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ ఆఫీసర్. I completely disagree with him. A file which is signed by minister, countersigned by principal secretary, a file proposed by principal secretary, countersigned by minister అనుకోండి, then officer will take responsibility. నేను దాని గురించి చెప్పాను. ఒక్క నిమిషం ఆగండి, కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, నేను దాని గురించి చెప్పాను. దాని గురించి ఆ ఫైల్ అలా రన్ అవ్వలేదు, 3 ఫైల్స్ రన్ అవ్వలేదు, అరెస్ట్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సైన్ చేయని ఫైల్స్ మీద మన చర్చ. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సైన్ చేయని ఫైల్స్ మీద ఈ అచ్చెన్నాయుడు సంతకం పెట్టి, అరే అచ్చెన్నాయుడు గారి గురించి ఎవరు చెప్పారు? సిస్టమ్ మీరు నన్ను అడిగింది సిస్టమ్, మీరు నన్ను అడిగింది సిస్టమ్. ఆ కింద 6 మధు గారు మీరు నన్ను అడిగింది సిస్టమా కాదా? మీరు నన్ను అడిగింది సిస్టమా కాదా? సిస్టమ్ ఏంటనే కదా మీరు నన్ను అడిగింది. ఆ సిస్టమే నేను చెప్పాను. అచ్చెన్నాయుడు గారి గురించి ఎవరు చెప్పారు దీనిలో? అది అచ్చెన్నాయుడు ఉండండి, ఇంకో నాయుడు గారు ఉండేవండి, ఎవరున్నప్పటికీ మీరు అడిగిన సిస్టమ్ గురించి డిజగ్రీ కండి. ఐఎంఎస్ అయినా ఏదైనా సరే సిస్టమ్ అదే, ఏదైనా అదే. ఇప్పుడు మళ్ళీ మీరు మాట మారుస్తున్నారు, ఏదో మాట్లాడతారు. ఈ విజిలెన్స్ ఉంటాయంట బిహెచ్ఎల్ అట్లా, అది అసలు చర్చే కాదు. నేను చెప్పేది ఆయన అడిగింది సిస్టమ్ అడిగారు, సిస్టమ్ చెప్పాం. ఏం మాట్లాడతామని మాట్లాడేది వాదన పెంచుకునే ఉపయోగం లేదు. ప్రజలకు తెలియజేయాలి మనం, అది ఇంపార్టెంట్. మనకి తెలిసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కానీ మన వాదన ప్రతిభ చూపించేదానికి కాదు. ఇది పర్చేసింగ్ లో ఫ్రాడ్ జరిగింది. ఐఎంఎస్ టెండర్ ప్రాసెస్ లో ఈ టెండర్స్ పిలవకుండా బై నామినేషన్ ఇచ్చారు. 3 ఫైల్స్ స్పెసిఫిక్ గా అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టి పర్చేసింగ్ అన్ని చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బైపాస్ చేశారు. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? అచ్చెన్నాయుడు డైరెక్షన్ లో కింద 6 ఆఫీసర్స్ చేయడం వల్ల ఈ రోజు అరెస్ట్ సస్పెన్షన్ దాకా వెళ్ళింది. అందులో 42 మంత్రి గారి ప్రొసీజర్ మేము చెబుతున్నామండి. 42 సంస్థలు ఒకే వ్యక్తి క్రియేట్ చేయడం జరిగింది. ఈ సంస్థలన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ కూడా లేదు. మీరు చెప్తున్నట్టు మాజీ అధికారులు అందరూ ముగ్గురు. ఇప్పుడు మొత్తం 60 సంస్థలకి బైపాస్ చేసి ఇచ్చారు టెండర్లు, వర్క్స్ ఇవన్నీ కూడా. రేట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎంత? 70% బయోమెట్రిక్ మెషిన్స్ కి 70% ఎక్సెస్ రేట్ ఇచ్చారు మార్కెట్ రేట్ మీద. 30% ఎక్సెస్ రేట్ బయోమెడికల్ వేస్ట్ మీద ఇచ్చారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే హాస్పిటల్స్ అదే ఏరియాస్లో ఉంటే దానికి 35% దాకా ఇచ్చారు. 988 crores లో 150 crores పక్కదారి మళ్ళింది అని చెప్పి అసర్టైన్ చేయడం జరిగింది ఏసీబీ ఆఫ్టర్ విజిలెన్స్ ఎంక్వైరీ, ఆఫ్టర్ ఏసీబీ ఎంక్వైరీ. సో అందుకని ఈ రోజు జరిగినాయి. నెహ్రూ గారు, హలో నెహ్రూ గారు, హలో ఒకటి సార్ చెప్పండి. లైన్ కట్ అయింది, టెక్నికల్ వినపడలేదు అంశం సంబంధించినటువంటి అంశం. మధు గారు చెప్పండి. నెహ్రూ గారు, ఒకటే అంశము దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటిది పూర్తి ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ అయిపోయిన తర్వాత, ఏసీబీ అయిపోయిన తర్వాత చేయడం జరిగింది. ఈ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్, మాజీ డైరెక్టర్ ఈఎస్ఐకి సంబంధించినటువంటిది, ఆయన దాదాపు 42 సంస్థల పేరు. హలో వినిపిస్తుంది? చెప్పండి వినపడుతుంది. మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన 42కు సంబంధించినటువంటి సంస్థల పేరు బిడ్డ బోగస్ సంబంధించిన సృష్టించడం జరిగింది. బిల్లుల పేరు కావచ్చు, దానికి సంబంధించినటువంటి సంస్థలు రిజిస్ట్రేషన్లు అన్ని బోగస్ సృష్టించడం జరిగింది అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో చెప్తా ఉన్నటువంటి మీరేమంటారు? ఇప్పుడు శ్రీధర్ గారు చూస్తుంటే
ఒక పక్క అచ్చెన్నాయుడికి ఏది సంబంధం లేదు అని ఆయనే ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తుంది నాకు. అయ్యో, ఎందుకంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ డైరెక్టర్ గారే క్రియేషన్ చేసేది ఈ 40 సంవత్సరాలే అని చెప్పేసి నేను చెప్పినటువంటి పరిస్థితి ముందు. ఇకపోతే ప్రొసీజర్ చెప్తుంటే సోదరులు ఆ ప్రొసీజర్ కూడా వినకుండా అడ్డుతగులుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రొసీజర్ అన్నది ఆయన క్లియర్ గా చెప్తున్నప్పుడు వినాలి కదా, మనకు కోరుకున్నాలి కదా. విషయం మాట్లాడండి చంద్రబాబు గారు. ప్రొసీజర్ దేని గురించి మాట్లాడుతున్నాడు గాను, దేని గురించి మాట్లాడుతున్నాడు? అరే మీరు మర్యాద మాట్లాడండి సార్, మీరు ఎందుకు ఊరికే మాట్లాడుతున్నాడు? మాట్లాడండి మీరు. మీకు దయచేసి మాకు సింపతి ఎందుకు ఉండదండి? మాకు సింపతి ఉంటే మీరు అసలు ఉండేవాళ్ళే కాదు. మాకు సింపతి ఉంటే మీరు ఉండేవాళ్ళే కాదు. మాకు అసలు నీళ్ళు సింపతి ఉండాల్సిన అవసరం లేదు. మాట్లాడి గౌరవంగా సక్రమంగా మాట్లాడండి. ముందు మీకు మాట్లాడే పద్ధతులు నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పద్ధతులన్నీ మా దగ్గర నుంచి నేర్చుకోవాలా, మా దగ్గర నుంచి నేర్చుకోవాలా, మా దగ్గర నుంచి నేర్చుకోవాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ బీజేపీ నుంచి ఒక్కొక్కరు చెప్పండి. నేర్చుకోకపోతే జరుగుతుంది. ఏం జరుగుతుందో జ్యుడిషియల్ ఏం జరుగుతుందో చూస్తున్నారు. మీరు నేర్చుకోవాలి పద్ధతిలో చూస్తున్నారు. డైరెక్ట్ వ్యక్తుల మీద ఆరోపణ కాకుండా మీరు ఏమన్నా ఫైనల్ గా ఈ అరెస్ట్ కి సంబంధించినటువంటి అంశంలో కంక్లూడ్ చేయండి. ఒక 30 సెకండ్ లో కంక్లూడ్ చేయండి. టైం అయిపోయింది. ఒక 30 సెకండ్స్ లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు జరిగినటువంటి విషయంలో సరి అయినటువంటి విధానంలో ఏసీబీ వ్యవహరించలేదు. ఏదైతే విచారణ చేయాల్సినటువంటి ఆరోపణ వచ్చినటువంటి వ్యక్తి మీద విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ ఏసీబీ మాత్రం చేయలేదు. ఏదో మరి ఆ అదృశ్య వ్యక్తి యొక్క ఒత్తిళ్లతోటి, ఒక శక్తి యొక్క ఒత్తిళ్లతోటి ఇవాళ అచ్చెన్నాయుడిని నిర్వీర్యం చేయాలనేటటువంటి దురాలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాత్రం చెప్పక తప్పదు. దానికి శ్రీధరే సాక్ష్యం, శ్రీధరే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే సార్, ఆయన చాలా క్లియర్ గా ఒప్పుకున్నాడు. మంత్రి ఎవరైనా సరే పరిచి అది మిస్యూజ్ చేసుకుని వాళ్ళందరూ పంచుకున్నారు. అది కదా ఇష్యూ ఇక్కడ. ఈ రోజు జరిగినటువంటి ఆరోపణలపైన ఏం చెప్పదలుచుకున్నారు? 30 సెకండ్స్. మీరు చూడలేదు కదా, ఫైల్స్ నేను చదివాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన సూమోటోగా సెక్రటరీకి పంపించలేదు. అక్కడే అయిపోయింది. నెహ్రూ గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్కసారి మధు గారు సార్ మీరు చెప్పినటువంటి కంక్లూజన్ లైన్ తీసుకున్నాను. ఒక నిమిషం శ్రీధర్ గారు, 30 సెకండ్స్ కంక్లూడ్ చేయండి. ఈ రోజు జరిగినటువంటి టోటల్ వ్యవహారం అంతా కూడా తతంగం అంతా వీళ్ళు మంచిగానే అరేంజ్ చేసినాం, ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అరేంజ్ చేసినామని వాళ్ళు చెప్తున్నప్పుడు వైసీపీ ప్రభుత్వ సంస్థలు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం ఆరోపించారు. దీని ఓవరాల్ ఈ ఎపిసోడ్ మీద ఏం చెప్తారు? ఏమైనా సింగిల్ లైన్ అండి అచ్చెన్నాయుడు గారు. ఒక్క నిమిషం ఆగండి. తప్పు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందర ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురు సస్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ అన్ని తీసుకున్నారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా సీజ్ చేశారు. అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ చేశారు. ఆయన న్యాయబద్ధంగా ఏసీబీ జ్యూరిస్డిక్షన్ కోర్టు విజయవాడలో అక్కడ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆయనతో పాటు ఈ ముగ్గురిని కానీ 6గురిని కానీ కలిపి జడ్జి గారు డిసైడ్ చేస్తారు. మీరేం చెప్తారు? ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే అచ్చెన్నాయుడు గారికి ఇస్తారు. కంక్లూడ్ చెప్పండి. ఏ పనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక గౌరవనీయమైనటువంటి సంస్థగా ఉండాలి, గౌరవమైనటువంటి ప్రజా పరిపాలన చేయాలి. చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా నీతి నిజాయితీ నిబద్ధత కనుక లేకపోయినట్టయితే ప్రజలు ఎవరో కూడా హర్షించరు. చేసేటటువంటి పని పట్ల శ్రద్ధతో పాటుగా మనకి న్యాయ వ్యవస్థ మీద లేకపోతే చేసేటటువంటి పని మీద ప్రజలందరికీ నమ్మకం కలిగించే విధంగా ప్రవర్తించవలసిన అవసరం. ఓకే థ్యాంక్ యూ శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. జయప్రకాష్ గారు, జ్యోతుల నెహ్రూ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఈరోజు స్పెషల్ డిబేట్ ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో పూర్తి రాజకీయ వ్యవహారం అంతా కూడా ఈరోజు హీట్గా నడిచింది. ఈ చర్చలో సంబంధించి ముఖ్యంగా వైసీపీకి సంబంధించి కరెక్ట్గానే జరుగుతుంది. ఇదంతా కూడా ముందుగానే ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది, ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని వైసీపీ చెప్తున్నారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి వెర్షన్ అవినీతి ఎవరు చేసినా కూడా అరెస్ట్ చేయాల్సిందే. కాకపోతే ఈరోజు ఏదైతే అచ్చెన్నాయుడు వ్యవహారం అంతా కూడా కరెక్ట్గా జరగలేదు అనేటువంటిది బీజేపీ వ్యవహారం. టీడీపీ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది ఏసీబీ బాధ్యతారహితంగా వ్యవహరించింది, దీని వెనకాల ఒక అదృశ్య వ్యక్తి ఉన్నాడు అనేటువంటిది టీడీపీ వెర్షన్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.